హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఆక్వామ్యాన్ ద లాస్ట్ కింగ్డమ్ అని చెప్పేసి ఆక్వామ్యాన్ మూవీకి కంటిన్యూగా సీక్వెల్ మూవీగా వస్తున్నది. ఈ మూవీ ఎలా ఉంది, స్టోరీ ఏంటి అనేది చెప్దాము. ఆల్రెడీ మనం ట్రైలర్ రివ్యూలో చెప్పుకున్నట్టే ఇది సేమ్ స్టోరీ. ఏంటంటే ఆ సినిమాకు సీక్వెల్గానే కంటిన్యూ స్టోరీగానే వస్తుంది. ఆ సినిమాలో వాళ్ళ తమ్ముడిని జైలుకు పంపించి తను రాజుగా అయిన తర్వాత, దాని తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాల జర్నీ తర్వాత తను అట్లాంటాకు కింగ్గా, అలాగే తన హోమ్లో అంటే తన పెళ్లి చేసుకొని తన అంటే రాణిగా ఉన్న తనను పెళ్లి చేసుకొని దాని తర్వాత తన లైఫ్ను ఒక కింగ్లో కొనసాగిస్తున్న టైంలో ఆల్రెడీ బ్లాక్ మెటా ఫస్ట్ పార్ట్లో ఎవరైతే విలన్గా చేశాడో తనను ఆల్రెడీ తన మీద కోపం పెంచుకోవడం, తన ఫాదర్ తన వల్లే ఆక్వామ్యాన్ వల్లనే చనిపోయాడని చెప్పేసి తన మీద రివెంజ్ తెచ్చుకోవడానికి సట్టే అనే ఒక ఏమంటారు దాన్ని సేమ్ స్వార్డ్ మాదిరిగా ఉంటుంది. దానికోసం వెంపల్లాడి వెతికి దానికి దివ్యశక్తులు అంటే మంత్రశక్తులు ఉంటాయని తెలుసుకొని దాన్ని తీసుకొని వచ్చి దాన్ని సంపాదించిన తర్వాత ఒక సైన్యం రిలీజ్ చేయొచ్చు అని చెప్పేసి ఆక్వామ్యాన్ కొడుకుని కిడ్నాప్ చేసి దాని తర్వాత తీసుకెళ్తాడు. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆక్వామ్యాన్ తనను ఆపాడా లేదా, తన తమ్ముడిని 5 సంవత్సరాల క్రితం ఒక మక్బరాలో అంటే ఒక ఖైదులో చేసి ఉంటాడు, దాని నుంచి తప్పించాడా లేదా, దాని తర్వాత ఏం జరిగింది, తప్పించిన తర్వాత తన తమ్ముడు తనకు సాయం చేశాడా లేదంటే మళ్ళీ ద్రోహం చేశాడా అనేది మిగతా స్టోరీ. పర్లేదు ఫ్రెండ్స్, మూవీ స్టోరీ లేని కొత్తగా లేకన్నా అంటే గెస్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఏం జరుగుతుందని. సూపర్ హీరో క్వాలిటీలో మరీ అంత హెవీగా లేకపోయినా కానీ ఒక రకంగా పర్వాలేదు అనిపిస్తుంది, బాగుంటుంది. మ్యూజిక్, విజువల్స్, ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చే విజువల్స్ కానీ, అండర్ వాటర్లో వచ్చే కొన్ని విజువల్స్ కానీ, దోమలో లేకంటే ఈగలు, అవి క్లారిటీగా అర్థం కాలేదు, ఈగలే అనుకుంటా, కుళ్ళిపోయిన శవానికి వెళ్తాయి కదా ఈగల, ఆ సీన్లు అలాంటివి. దాని తర్వాత అండర్ వాటర్లో వచ్చే కొన్ని జెల్లీ ఫిష్లు కానీ, లేదంటే కొన్ని మామూలుగా ఏమంటారు షార్కుల టైప్లో కానీ, అవి కానీ, విలన్ ఎంట్రీ కానీ, క్లైమాక్స్లో వచ్చే మామూలుగా ఏమంటారు హిమాలయాలలో చూపించిన కొన్ని ఫస్ట్ సీన్ ఉంటుంది, అది అలాంటిది కానీ. దాని తర్వాత బ్లాక్ ప్యాంథర్లో ఏ విధంగా అయితే ఒక సీన్ ఉందో దాని తర్వాత సేమ్ సీన్ అయితే రిపీట్ అవుతుంది. అది ఏంటి అనేది మీరే చూడాలి. దీంట్లో పోస్ట్ క్రెడిట్ సీన్స్ అని చెప్పేసి ఏం చెప్పలేదు. ఇంకా బహుశా ఇదే సెకండ్ పార్ట్ అనుకుంటా. ఇంకా దీనికి మించి ఆక్వామ్యాన్కి సంబంధంగా సోలో మూవీ రాదేమో బహుశా ఇంకో కొన్ని సంవత్సరాల వరకు. దాని తర్వాత మళ్ళీ చెప్పలేము. మూవీ ఉన్నంత వరకు పర్ఫార్మెన్స్లు కానీ అన్నీ బాగున్నాయి. జేసన్ బాగానే చేశాడని చెప్పచ్చు. తమ్ముడి క్యారెక్టర్ ఇంకా బాగుందని చెప్పాలి. ఈ మూవీలో తమ్ముడి క్యారెక్టర్ కొద్దిగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు దీంతో, ఫస్ట్ పార్ట్లో ఉన్నంతకంటే. మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మరీ అంత డీసీ ఫ్యాన్స్ ఉన్నంత కానీ బాగుంది, నాకైతే నచ్చిందని చెప్పచ్చు. విజువల్స్, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. వీలైతే అందరూ చూడండి, ప్రజెంట్ అవైలబుల్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.